రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఊర్కొండపేట ఘటనపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాలు మార్చి అయినా సరే తగిన శిక్ష వేయాలని చెబుతున్నారు. మహిళా సంఘాలు ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారితో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మద్యంతో చిత్తవుతుంది యువత, ముఖ్యంగా గంజాయితో పాటు అలాగే మద్యం సేవించి వారంతా కూడా దురాలోచనలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా మహిళలపై కూడా దారుణాలు జరుగుతున్నాయి, వారిపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణే ఊరుకొండపేటలో జరిగిన ఘటన. 2 రోజుల క్రితం ఏదైతే 8 మంది, దాదాపు 8 మంది 25 ఏళ్ల లోపు ఉంటారు, వారంతా ఒక వివాహితపై కూడా వాళ్ళు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రజెంట్గా మనం ఆస్పార్ దగ్గర ఉన్నాం. ఏదైతే కుటుంబ సభ్యులతో వచ్చిన తర్వాత ఈ చెట్టు వద్దనే ఎవరైతే ఆ వివాహిత ఎంబడి వచ్చిన ఒక పర్సన్ కూడా చేతులు కట్టేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి దాదాపు 200 మీటర్ల లోపలికి ఆ వివాహితను తీసుకెళ్లి వారంతా దాదాపు 5 గంటల పాటు కూడా అత్యాచారం చేసినట్లు తెలుసు. ప్రజెంట్గా అయితే నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. ఆ వివాహితకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన సిచ్యువేషన్. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంచలనం సృష్టించిన గతంలో దిశ ఘటన చూసుకున్నాం. ఇలాంటి ఘటనలు ఇంకా కంటిన్యూగా కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఈ గంజాయి అనేది కూడా పెద్ద ఎత్తున చాప కింద నీరులా ప్రవహిస్తూనే ఉంది. ఏదైతే పోలీసులకు కనబడకుండా పెద్ద ఎత్తున యువతంతో అడిక్ట్ అవుతున్న పరిస్థితి. రాత్రి సమయంలో ఆ గంజాయిని సేవించిన తర్వాత వారంతా కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. అది ప్రజెంట్గా మనతో పాటు మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఎలా చూడొచ్చు కంటిన్యూగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? పవిత్రమైన పుణ్యక్షేత్రం సమీపంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయి, ఎలా చూడొచ్చు సార్? ఇది చాలా సిగ్గుచేటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళకి ఎక్కడ కూడా అసలు జాగ్రత్తగా మేము ఎంత జాగ్రత్తలు చేసినా కానీ, ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కానీ ఆడవాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరిగేటట్టు లేదు. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా వచ్చినాక ఆడవాళ్ళకు సేఫ్టీ లేకుండా పోవడం చాలా సిగ్గుచేటు. ఇంకోటి ఇది ఏంటంటే, ఒకప్పుడు రావణాసుడు సీతకి ఎత్తుకెళ్ళినందుకే లంకకు దహనం చేసేసిండ్రు. ఈ రోజు కూడా ఉదాహరణకు పెట్టేసి ఈరోజు రావణాడికి మనము అడ్జేస్తుంటాం. కానీ ఈరోజు వచ్చిన ఆంజనేయ స్వామి గుడికి వచ్చింది ఆమె, అంటే ఆ రోజు ఆంజనేయ స్వామి కదా లంకకు దహనం చేసింది. అలాంటిది ఈరోజు మాకు రక్షణ లేకపోవడం ఎంత బాధాకరం అంటే, అసలు దీనికి ఎంత కారణం ఏంటంటే, చట్టాలు ఎన్ని తెచ్చినా కానీ నిర్భయ ఉంది, కానీ దానికి ఎలాంటి రిజల్ట్ రావడం లేదు. నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, ఇప్పుడు జరిగిన ఘటనలో అయితే వాళ్ళకు ఉరి తీయాలి, అది కూడా నడి రోడ్డు మీద ఉరి తీయాలి వాళ్ళకు. ఇంకో ఆడదానికి ఎలాంటి మళ్ళా సంఘటన జరగకూడదు. అలా చేయాలంటే మా షరైలాలో ఒకటి ఉంది, ఏంటంటే వాళ్ళకు నడి రోడ్డు మీద తెచ్చి వాళ్ళకు అప్పుడు కఠినంగా శిక్షించాలి. అది కావాలంటే వాళ్ళకు మరణశిక్షనే, దానికంటే వేరే ఇంకో ఉండదు. మేము ఆడవాళ్ళం వాళ్ళకు శిక్షించాలి. ఆ రోజు ఆడమే ఎంత బాధాకరంగా ఉంటే సార్, ఎంత దుర్మార్గం సార్. అసలు వాటర్ ఎగిరితే మూత్ర విసర్జన చేయడం ఏంది సార్? వాళ్ళు ఎంత గలీజ్ సార్. అది ఎవరు సార్? మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు ఆడవాళ్లకు. ఏంది సార్ మా పరిస్థితులు? గతంలో దిశ ఇన్సిడెంట్ చూసాం, మన జిల్లాలోనే సంబంధించిన వాళ్ళు పూర్తిగా అంటే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేస్తారు మనం చూసాం. కానీ ఎన్కౌంటర్ చేసిన తర్వాత అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకు జరగాల్సి వస్తుంది? అసలు యువత ఎందుకు ఈ రకంగా ట్రాప్లో పడుతుంది? అసలు జీవితాలను కూడా నాశనం చేసుకుని 8 కుటుంబాలు, ఇప్పుడు 8 మంది ఇన్వాల్వ్ అంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా తలెత్తుకోలేని పరిస్థితి బయట. ఎలా చూస్తారు? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే డ్రింక్ వల్ల, అది డ్రగ్స్ వల్ల. ఇది అసలు గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేసినట్టే ఒక విధంగా. ఇప్పుడు టౌన్లలోనేమో 10 గంటలకే బంద్ చేయాలని చెప్తున్నారు. ఈ చిన్న విలేజ్లో 24 అవర్స్. ఇప్పుడు ఆయన 11:30కో ఏదో తెప్పించారంట. ఇప్పుడు దీనికైతే అసలు ఖండించాలి. ప్లస్ వాళ్ళకైతే ఉరి శిక్ష వేయాలి, రోడ్ మీద వేయాలి. మొత్తం యువత 25 ఏళ్ల లోపు మాత్రమే ఉన్న సిచ్యువేషన్. ఎట్లా చూస్తారు మీ ఇన్సిడెంట్ని? అన్ని కారణాలు కనబడుతున్నాయి ఇక్కడ. ప్రభుత్వ వైఫల్యాలు ఫస్ట్ కనబడుతున్నాయి. ప్రభుత్వము ఎనీ టైం మందు, ఏటీఎం లాగా ఎనీ టైం మందు, నీరు దొరకదు కానీ మందు అయితే దొరుకుతుంది. ఈ దేశ భవిష్యత్తు యువత భుజాల పైన ఉన్నది మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ యువత భుజాల పైన ఉన్నది సమాజం కాదు. బీరు బాటిల్ ఉన్నాయి, గంజాయి సీసాలు ఉన్నాయి, గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ శరీరాన్ని హూనం చేసుకుని మొత్తం నశించిపోయి ఈ సమాజంలో మనుషులుగా కాకుండా క్రూర మృగాలుగా ఆలోచించే విధంగా మారిపోతుంది యువత. రేపు దేశ భవిష్యత్తుకి ఏమవుతుంది? స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజాయికి అలవాటు పడే ఈ ఘటనకు పాల్పడ్డారు నిందితులను కూడా ఆయన నేరుగా స్పష్టం చేశారు. కానీ గతంలో మరి ఈ ఘటన గంజాయి ఇంత వ్యాప్తి చెందినప్పుడు కూడా మరి పోలీసుల నుంచి ఎందుకు వాళ్ళని రిమూవ్ చేయలేకపోయారు? ఎవరైతే గంజాయి విక్రయిస్తారో వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? విషాదకరమైన సంఘటన. సమాజం మొత్తంలో తలదించుకునే రకంగా ఉన్నటువంటి సంఘటన ఇది. ఆ దుండగులు మొత్తంగా అత్యంత పాశవికంగా ఆ సంఘటన చేయడం జరిగినది. ఇక్కడ మొత్తంగా ఈ లొకేషన్లో చూస్తే ఎక్కడ చూసుకోవడంగా మందు బాటిల్స్, బీరు బాటిల్స్ ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ అభయాంజనేయ స్వామికి కలంకం తెచ్చే రకంగా
ఈ సంఘటన జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ యొక్క దుండగులకు కఠినమైన శిక్ష పడాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థ పెట్రోలింగ్ ఖచ్చితంగా చేయాలన్నమాట. మన కుటుంబంలో కూడా మన బిడ్డలు ఏం చేస్తారు, మన కుమారులు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ యొక్క వ్యవహారం ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది అనేది తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రుల పైన ఉంది, ఈ సమాజం పైన కూడా ఉందన్నమాట. తప్పుదో పడుతున్నటువంటి యొక్క యువతను